అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు కనబడుతున్న ఏదైతే బ్లాగ్ ఉందో అది ఎస్‌జీటీ ఇంగ్లీష్ ఏదైతే 12 మార్కులు 8+4 దాంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఒకే చోట అన్నీ ఉంచబడినటువంటి బ్లాగ్ అన్నమాట ఇది. మీకు ఇక్కడ వచ్చేసి ఏవైతే మీరు మెథడాలజీ ఉందో దానికి సంబంధించి 1000+ ఎంసీక్యూస్ పీడీఎఫ్ అనేది మీకు ఇక్కడ లింక్స్ ఉంటాయి. వీటి ద్వారా అన్నీ యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీకొచ్చేసి ఈ మెథడాలజీకి సంబంధించి టోటల్ వీడియోస్ ఫ్రీగా ఉన్నాయి. సింపుల్‌గా మీరు ఇక్కడ చూడండి న్యూ ఎస్‌జీటీ మెథడాలజీ 2025 ప్లేలిస్ట్. క్లిక్ చేయంగానే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా యాక్సెస్ చేయొచ్చు ఫ్రీనే. సింపుల్‌గా మీరు నోట్స్ రాసేసుకోవచ్చు ఫ్రీనే. అయితే ఎవరైతే పీడీఎఫ్ కావాలి అనుకుంటారో మాకు టైం లేదు, పీడీఎఫ్ నోట్స్ కావాలి అనుకుంటారో అండ్ ఇక్కడ నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఎంసీక్యూస్ కావచ్చు, నోట్స్ కావచ్చు. లేకపోతే సింపుల్ ఏం లేదు, ఇక్కడ మీకు ఎస్‌జీటీ మెథడాలజీ 2025 ప్లేలిస్ట్ అని ఉంటుంది. క్లిక్ చేయడం ఫ్రీగా అన్ని వీడియోస్ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ సులభంగా మీరేం చేయొచ్చంటే వింటా నోట్స్ రాసేసుకుంటే అంతకు మించి మొత్తం అన్నీ ఫ్రీనే. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. లేదు అలా కాదు మాకు పీడీఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పీడీఎఫ్‌ని అయితే తీసుకోవచ్చు. లేకపోతే వీడియోలు చూస్తా నోట్స్ రాసుకోవచ్చు. ఆ విషయాన్ని దయచేసి గమనించండి. కింద లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ ప్లేలిస్ట్ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం యూనిట్ 6 అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంటంటే మూల్యాంకనం. సింపుల్‌గా చెప్పాలి అంటే ఓ పరీక్ష పెట్టి అంచనా వేయడం. దాన్నే మనం మూల్యాంకనం అంటాం. అయితే దీనికి సంబంధించిన అనేక పదాలైతే ఉన్నాయి. మనం యూనిట్ 6 అనేది చివరిది. రివ్యూ ఆఫ్ కరెంట్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. ఎలిమెంటరీ లెవెల్‌లో లేదా హై స్కూల్ కానివ్వండి, ప్రెజెంట్ మూల్యాంకనం చేయడానికి అంటే ఓ పరీక్ష పెట్టేటటువంటి అంచనా వేసి అంటే ఒక పిల్లవాడిని అంచనా వేయడానికి ఎలాంటి ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. మనం చూసుకుంటే అసెస్మెంట్ అనేది దేనికి, ఈ మూల్యాంకనం అనేది ఏంటంటే స్టూడెంట్ లెర్నింగ్ అండ్ ప్రోగ్రెస్‌ని అంచనా వేయడానికి మనకు మూల్యాంకనం కావాలి. అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏదో అనుకున్నారు. ఫార్మాటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. మనకి యూనిట్ టెస్టులు అని పేరు ఇంతకుముందు ఉండేది. యూనిట్ టెస్టులని, ఆ తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇవి ఉండేవి. అవే కాకపోతే పేర్లు అనేవి మార్చబడినాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్‌గా. ఎందుకు అంటే పిల్లవాడు ఎంత నేర్చుకుంటున్నాడు, ఎంత దూరం తన లక్ష్యాల్లో ప్రయాణించాడు దానికి. దీనికి ఏం కావాలి? గ్యాదరింగ్. అంటే ఏంటంటే సమాచారాన్ని సేకరించాలి. వాడికి రకరకాల టెస్టులు పెట్టాలి. ఎఫ్ఏస్‌లో అయితే కొన్ని టెస్టులు ఉంటాయి. అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్‌లో అయితే అకాడమిక్ స్టాండర్డ్స్‌ని టెస్ట్ చేస్తారు. వాటిని రికార్డ్ చేస్తారు. ఎంతవరకు వచ్చినాయి గ్రేడ్లు, మార్కులుగా. ఆ గ్రేడ్లు, మార్కుల్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. అంటే ఏంటి వీడి స్థాయి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. యూజింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ చైల్డ్స్ డెవలప్మెంట్ ఇన్. వాటి ద్వారా పిల్లవాడికి ఎంత జ్ఞానం అనేది చేకూరింది, కాన్సెప్ట్స్ ఎంత బాగా నేర్చుకున్నాడు, ఏ నైపుణ్యాలు వచ్చు అండ్ అతని వైఖరిలో జరిగినటువంటి మార్పు ఏంటి. నైపుణ్యాలు అనుకోండి, ఇంగ్లీష్‌లో వచ్చేసి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఆ విధమైనటువంటి నైపుణ్యాలు. అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్. అండ్ మ్యాథ్స్‌లో వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు ఉంటాయి. లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్. ఇవి స్కిల్స్ అన్నమాట. యాటిట్యూడ్ అంటే వైఖరి. ఏదైతే వైఖరి యాటిట్యూడ్స్ కొంత ఇప్పుడు మనం చదువుకోకముందు ఒకలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. చదువుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఇంకో వైఖరి మారిపోతుంది. కాబట్టి అసెస్మెంట్ దేనికి అంటే ఇట్స్ అ కల్మినేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. అంటే హైయెస్ట్ పీక్ అనమాట. టీచింగ్‌కి, లెర్నింగ్‌కి. టీచర్ టీచ్ చేస్తారు, పిల్లవాడు నేర్చుకుంటాడు, దాన్ని అసెస్ చేస్తారు. రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనం మూల్యాంకనం అయితే ఏదైతే చెప్పుకున్నామో అసెస్మెంట్ అనే దానికి పరీక్షించడానికి చాలా పేర్లున్నాయి.
ఇవాల్యుయేషన్, టెస్ట్, మెజర్మెంట్, అసెస్మెంట్ ఏదైనా పరీక్ష. ఇవాల్యుయేషన్ ఏంటంటే సిస్టమాటిక్ జడ్జిమెంట్ అది. ఒక మనం ఏదైనా కానీ నేర్పించాం, సిస్టమాటిక్ జడ్జిమెంట్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? పిల్లవాడికి టెస్ట్లో నాలెడ్జ్ కానివ్వండి, అవన్నీ స్కిల్ కానివ్వండి, ప్రతిదీ కూడా విభజిస్తాం. పిల్లవాడికి లిజనింగ్ ఇన్ని మార్కులు, స్పీకింగ్ ఎన్ని మార్కులు, రీడింగ్ ఎన్ని మార్కులు, రైటింగ్ ఎన్ని మార్కులు, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫోకసెస్ ఆన్ ఓవరాల్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్. ఇవాల్యుయేషన్ అనేది ఓవరాల్ 360 degrees చూడడం అయితే జరుగుతుంది. ఇది ఇవాల్యుయేషన్ ఒక్క పిల్లవాడినే కాదు, ప్రోగ్రామ్ కూడా ఇవాల్యుయేషన్ ఉంటుంది. అంటే ఏదైతే సిలబస్ ఉందో ప్రాపర్గా ఉందా లేదా. టెస్ట్, స్లిప్ టెస్ట్, చైల్డ్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని మనం కనుక్కోవడానికి టెస్టులు పెడుతుంటాం, స్లిప్ టెస్ట్, ఇవన్నీ కూడా. మెజర్మెంట్ వచ్చేసి క్వాంటిటేటివ్ అండి. ఓ టేప్ పెట్టి కొలుస్తాం, పిల్లవాడు ఎంత ఎత్తున్నాడు, 153 సెంటీమీటర్స్ ఉన్నాడా, 165 సెంటీమీటర్స్ ఉన్నాడా, ఆ విధంగా ఒక మెజర్మెంట్ అనమాట. అట్లానే ఒక క్వాంటిటేటివ్ మెజర్మెంట్ ఓ టెస్ట్ పెట్టి తీసుకుంటాం మనం. స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా. తర్వాత అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ అనేది మనం ఇప్పుడు చూస్తున్న మూల్యాంకనం ఏదైతే చాప్టర్ పేరు ఏందో అది. బ్రాడ్ టర్మ్ దట్ ఇంక్లూడ్స్ ఇవాల్యుయేషన్. ఇది చాలా పెద్ద బ్రాడ్ టర్మ్. దేనికన్నా? ఇవాల్యుయేషన్, టెస్ట్, మెజర్మెంట్ని దాటి అంతకు మించి ఈ అసెస్మెంట్ అనేది ఉంటుంది. కాంప్రహెన్సివ్గా ఉంటుంది, సమగ్రంగా అన్ని అండ్ కంటిన్యూస్గా ఉంటుంది అసెస్మెంట్ అనేది. పాస్ట్ ఇవాల్యుయేషన్ ప్రాక్టీసెస్. గతంలో ఎలాంటి పరీక్షలు అనేవి ఉంచడం జరిగింది. జనరల్గా మనం మార్కులు, గ్రేడ్ల మీదే దృష్టి పెడతాం. ఓకే, ఎన్ని మార్కులు వచ్చినాయి? 598, 600కి 600 వచ్చినాయి, గ్రేడ్ ఎంత వచ్చింది, A+ వచ్చింది, వీటి మీదే మనం దృష్టి పెడతాం. ఈ ఎగ్జామ్స్ యాక్చువల్గా జరిగేది అదే, మెమరీ మీద జరుగుతాయి. ఎంత గుర్తుందో వాడికి అనే దాని మీదే ఉంటాయి తప్ప వాడికి ఎంత స్కిల్ వచ్చిందో తెలియదు. ఎగ్జామ్ రాస్తారు, 599 వచ్చినాయి. కాబట్టి ఈ పిల్లవాడు అత్యంత గొప్పవాడంటే చెప్పలేం. అతనికి సరిగా విని రెస్పాండ్ అయ్యేటటువంటి జ్ఞానం ఉండకపోవచ్చు, అటువంటి నైపుణ్యం ఉండకపోవచ్చు. అండ్ ఈ విధంగా లిజనింగ్, స్పీకింగ్ స్కిల్ ఉండకపోవచ్చు, రైటింగ్ స్కిల్ ఉంది కాబట్టి మనం 599 చూసాం. కాబట్టి స్పీకింగ్ స్కిల్ ఉండకపోవచ్చు, దాన్ని మనం ఓవర్లుక్ చేసాం. లిమిటెడ్ టు టెక్స్ట్ బుక్ కంటెంట్. ఇన్ని మార్కులు ఎలా వచ్చినాయి? జస్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్డ్గా వచ్చినాయి. ఓరల్ స్కిల్స్ని ఇగ్నోర్ చేసేసాం, ఎలా మాట్లాడతాడో తెలీదు. అనలిటికల్గా ఏమైనా చేయగలడా, విశ్లేషించగలడా ఒకదాన్ని, క్రియేటివ్ థింకింగ్ని ఏమైనా ఉందా, ఇవన్నీ తెలీదు. టీచర్స్ ప్రోగ్రెస్ వితౌట్ చెకింగ్ అండర్స్టాండింగ్. ఎంత అర్థమైంది వాడికి, ఎంత వివేచన ఉంది, దాన్ని ఎంత అప్లై చేయగలడు అనేది ఏం తెలియదు. నో ప్రొవిజన్ ఫర్ రెమిడియల్ యాక్షన్ బేస్డ్ ఆన్ టెస్ట్ అవుట్కమ్స్. ఒక ఎగ్జామ్ పెట్టాం, ఇప్పుడు ఎగ్జామ్ జరిగిన తర్వాత పిల్లవాడికి ఏది లోపం ఉంది, రెమిడియల్ యాక్షన్ అనేది తీసుకోవట్లే మనం. 8 వచ్చినాయి 10కి, ఎందుకు ఆ 2 తగ్గినాయి, ఏం ప్రాబ్లం ఉంది, దీన్ని డీగా రాస్తున్నాడా, డీని బీగా రాస్తున్నాడా, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది మనం తీసుకోవట్లా. వాడంతే 8 మార్క్స్ అట్లా. అండ్ డిఫరెన్షియేట్ చేయడానికి అసెస్మెంట్ అనేది ఏంటంటే ప్రోగ్రెస్ ఫోకస్డ్, ఆన్ గోయింగ్. ఇవాల్యుయేషన్ అనేది ఫైనల్ రిజల్ట్. అందుకనే మూల్యాంకన విధులు అంటారు. చివరిలో 10th క్లాస్లో చేసేది ఇవాల్యుయేషన్. అంటే ఇవాల్యుయేషన్ చేసేది ఎప్పుడు అంటే ఫైనల్గా మనం వాల్యూని బయటికి తీస్తాం, అదే ఇవాల్యుయేషన్. అసెస్మెంట్ అంటే అంచనా వేసుకుంటా ముందుకు వెళ్ళడం. అంటే వీడు ఈ రకంగా ఇంత దూరం వచ్చాడు, వీడిని ఇంత దూరం లాగాలి అనేది అసెస్మెంట్లో ఉంటుంది. ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అసెస్మెంట్ అనేది. అసెస్మెంట్కిను ఇవాల్యుయేషన్కి ఉన్న కీ డిఫరెన్స్ ఏదో చూద్దాం. ఫోకస్ వచ్చేసి ప్రాసెస్ ఓరియంటెడ్ అండి అసెస్మెంట్ అనేది. అంటే పని జరుగుతున్నప్పుడు అది ఎట్లా ఉంది, ఏంటి, ఆన్ గోయింగ్గా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది, డయాగ్నోస్టిక్గా ఉంటుంది. అంటే డయాగ్నోస్టిక్ అంటే ఏంటంటే ఏదైనా రోగం వచ్చింది అనుకుని డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తారు, స్కానింగ్లు తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా.
అంటే ఏంటంటే ఒక వర్క్ జరుగుతుంది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆరోగ్యం బాగోలేదు. డయాగ్నోస్టిక్ చేయించుకుంటాం. దాన్ని రోగాన్ని బట్టి మందులు వాడతాం. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. ఏం తినాలి ఏంటనేది. ఆ విధంగా ఓకే. మనం అసెస్‌మెంట్ అనేది కూడా అదే పద్ధతిలో చేస్తాం. ఇవాల్యుయేషన్ అనేది ప్రొడక్ట్ ఓరియెంటెడ్. ఇక ఫైనల్ అది 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. ఫైనల్ ఎగ్జామ్స్. ఇక ఫైనల్ ఎన్ని గ్రేడ్‌లు, మార్కులు 599 వచ్చినాయి. లేదా 10 ఔట్ ఆఫ్ 10 వచ్చినాయి. అచీవ్‌మెంట్ అది. ఇవాల్యుయేషన్ అనేది ఇంకా చివరిదన్నమాట. అయితే కంపారిటివ్. ఇప్పుడు ఇతనికి 599 వచ్చింది. ఇంకోడికి 600 వచ్చినాయి. కంపారిటివ్. ఒకళ్ళకి 9 వచ్చింది గ్రేడు. ఇంకోళ్ళకి 10 వచ్చింది గ్రేడు. ఈ విధంగా ఫైనల్ అవుట్‌పుట్ ఏమవుతుందంటే కంపారిజన్ ఉంటుంది. అయితే అసెస్‌మెంట్‌లో ఏందంటే మనం వచ్చేసి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? దేంట్లో ముందుకు వెళ్తున్నాడు? దేంట్లో వెళ్ళలేకపోతున్నాడు? డయాగ్నోస్టిక్ లెవెల్‌లో ఉంటుంది. అంటే టెస్ట్ చేస్తామని. బ్లడ్ టెస్ట్ చేసినట్టుగా. ఎందుకు వాడికి మార్కులు తక్కువ అవుతున్నాయి? ఇదంతా కూడా అసెస్‌మెంట్‌లో జరుగుతుంది. ఎవాల్యుయేషన్‌లో ఏం జరగవు. ఎందుకు మార్కులు తగ్గినాయి? అనాలిసిస్‌లు చేయడం ఏముండవు. అసెస్‌మెంట్‌లో ఉంటుంది. అందుకే ఫార్మేటివ్ అసెస్‌మెంట్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ అండ్ చివరి ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ దట్ ఈస్ ఇవాల్యుయేషన్. రోల్ ఆఫ్ అసెస్‌మెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్. ఈ మూల్యాంకనం ఎందుకు చేయాలా? టెస్ట్‌లు ఎందుకు? ఎందుకంటే ఇది టీచర్‌కి, స్టూడెంట్‌కి ఇద్దరిని సపోర్ట్ చేస్తుంది. గిబ్స్ అనే వ్యక్తి ప్రకారం ఏందంటే 6 ఫంక్షన్స్ ఉన్నాయి ఈ అసెస్‌మెంట్‌కి. స్టూడెంట్ టైమ్ అండ్ అటెన్షన్. ఇదేంటంటే మనం ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ అటెన్షన్ అనేది ఉంటుంది. వాడి టైంని కొంత తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎంకరేజెస్ పర్పస్‌ఫుల్ స్టూడెంట్ యాక్టివిటీ. ఖచ్చితంగా ఏం చేస్తుంది స్టూడెంట్‌ని ఒక పర్పస్‌తో ముందుకెళ్ళాలి అనేది టెస్ట్ పద్ధతి. టెస్టులు లేవనుకోండి అసలు వాడు మాట్లాడడు. టైమ్లీ ఫీడ్‌బ్యాక్. వాడికి టెస్ట్ పెడతాం. అరే! ఇక్కడ తప్పు పోతుంది. నువ్వు బిని ఏం చేస్తున్నావంటే డీగా రాస్తున్నావు. రాను రాను అది పెద్ద ప్రాబ్లమ్ అయిద్ది. ఎంసీక్యూస్‌లో కూడా బి రాబోయి డి పెట్టావంటే ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటివన్నమాట. హెల్ప్స్ ఇంటర్నలైజ్ సబ్జెక్ట్ కంటెంట్. అట్లానే సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది నేర్చుకోవడానికి అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మార్చుకోవడానికి. అండ్ సిలోనే ఉంటాడు ఇప్పుడు బికెళ్ళడా, ఏకెళ్ళడా. అట్లానే ఆఫర్స్ ఎవిడెన్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ లెర్నింగ్ అవుట్‌కమ్స్. కాబట్టి ఇది మనకేందంటే ఈ అసెస్‌మెంట్స్ అనేవి మనకి ఒక ఎవిడెన్స్ ఇస్తుంది. చూడండి పిల్లవాడికి ఎప్పుడు కూడా ఏ గ్రేడ్ వస్తుంది. సో, చక్కగా చదువుకుంటున్నాడు. చూడండి పిల్లోడికి ఎప్పుడు సి గ్రేడ్ వస్తుంది. చదువు మీద ధ్యాస ఉండట్లేదు అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ ఇస్తుంది అసెస్‌మెంట్ అనేది. అసెస్‌మెంట్ వల్ల ఏందంటే గోల్స్ డిటర్మైన్ అవుతాయి. బాగా చదువుతున్నాడు. ఏ+ వస్తుంది. అరే! నీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిద్దిరా బాగా చదువుకో. ఒక గోల్‌ని సెట్ చేయడానికి. అండ్ చదువుకోవట్లా సరిగ్గా రాట్లా సి వస్తుంది. మనం రకరకాల మెథడ్స్‌ని అప్లై చేయడానికి. అండ్ టీచర్ రోల్ ఏంటి? స్టూడెంట్ రోల్ ఏంటి? డిఫరెన్షియేట్ అండ్ ప్రాపర్‌గా ఛానలైజ్ చేసుకోవడానికి. ఈ పిల్లవాడు ఉన్నాడు. ఏ వచ్చే పిల్లవాడికి ఎట్లా? బి వచ్చే పిల్లవాడికి ఎట్లా? సి వచ్చే పిల్లవాడికి ఎట్లా? ఆ రోల్ అనేది చేంజ్ అవుతుంది టీచర్‌కి. హెల్ప్స్ ఐడెంటిఫై లెర్నింగ్ డిఫికల్టీస్. అంటే ఒకళ్ళకి గైడ్ అవుతాడు. ఇంకోళ్ళకి ఏందంటే సపోర్ట్ అవుతాడు. అట్లా అన్నమాట. రోల్ చేంజ్ అవుతూ ఉంటుంది. హెల్ప్స్ ఐడెంటిఫై లెర్నింగ్ డిఫికల్టీస్. పిల్లవాడిలో ఉన్నటువంటి నేర్చుకునే దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిస్లెక్సియా అని, డిస్గ్రాఫియా అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిని డి అనుకోవడం, డిని జి ప్రాబ్లమ్ రావడం. ఇట్లాంటివి వాడు రాయడంలో తేడాలు పడుతుంటాయి. అయన్నీ కూడా మనం అడ్రెస్ చేస్తాం. తర్వాత కరెంట్ అసెస్‌మెంట్ ప్రొసీజర్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎట్లా మనం టెస్ట్ చేస్తున్నాం, పరీక్ష పెడితే ఎట్లా చేస్తున్నాం? మిస్ మ్యాచ్ బిట్వీన్ కరిక్యులమ్ గోల్స్ అండ్ అసెస్‌మెంట్ మెథడ్స్. అయితే మనం టెస్ట్ పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే కరిక్యులమ్ గోల్స్ కొన్ని ఉంటాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. అసెస్‌మెంట్ మెథడ్స్ అనేవి వేరుగా ఉన్నాయి. అంటే కావాల్సింది ఒకటైతే టెస్ట్ చేసేది ఒకటి. పిల్లవాడికి మాట్లాడడం రావాలి. ఇంగ్లీష్ ఎందుకుంది? పిల్లవాడు సొసైటీలోకెళ్ళి ఇంగ్లీష్‌ని అర్థం చేసుకొని మాట్లాడాలి. కానీ ఆ అసెస్‌మెంట్ మెథడ్ నిజంగానే దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తుందా అంటే లేదు. ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఉండాలా. ఇంటిగ్రేటెడ్ స్కిల్ టెస్టింగ్ అంటే ఓవరాల్ 360 డిగ్రీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫుల్‌ఫిల్ చేయాలి.
అదేం లేదు. ఓరల్ కమ్యూనికేషన్ ఇగ్నోర్డ్. టెస్ట్ ఆర్ టెక్స్ట్ బుక్ బౌండ్. ఏదైనా గానీ టెక్స్ట్ బుక్ బేస్డ్‌గానే వెళ్తున్నారు తప్ప అండ్ వాడు బయటికెళ్తే ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం మాట్లాడుకుందాం అన్నాడుగా. మెమరీ బేస్డ్ క్వెషన్స్ అయిపోయినాయి. అన్నీ కూడా జ్ఞానాధారిత ప్రశ్నలు. అంటే వాడి మెదడులో ఎంత స్టోర్ చేసుకున్నాడు అనే దాన్ని బట్టే తప్ప ఇంక వేరేది లేదు. టెస్టింగ్ ఈజ్ పోస్ట్ లెర్నింగ్ ఓన్లీ. నో స్కోప్ ఫర్ ఎర్రర్ కరెక్షన్. టెస్ట్ చేసేది ఎందుకు? నేర్చుకున్న తర్వాత ఎండ్‌గా చేస్తున్నారు. కానీ నేర్చుకునేటప్పుడే ఎర్రర్ కరెక్షన్ జరగాలి. దానికి ఏం చేయాలి? యాక్చువల్‌గా పీర్ అసెస్మెంట్ ఉండాలి. గ్రూప్‌గా కూర్చోబెట్టి చదివించాలి. లేదా గ్రూప్‌గా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్ మాట్లాడుతుంటే హ్యాండ్ రైజ్ చేస్తే టీచర్ వెళ్ళేసి ఏంటని అడిగితే ఇట్లా మాట్లాడుతున్నాడు మిస్. పీర్ అసెస్మెంట్ అనమాట. అప్పుడు టీచర్ ఓకే. కరెక్ట్ చేస్తారనమాట తర్వాత. అసెస్మెంట్ ఫీడ్‌బ్యాక్ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇంప్రూవ్ టీచింగ్. ఇప్పుడు అసెస్మెంట్ ఉంది. ఓ టెస్ట్ పెట్టారు. ఫార్మాటివ్ అసెస్మెంటే. దాని ద్వారా పిల్లోడికి చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి. అది ఫీడ్‌బ్యాక్ తీసుకొని టీచింగ్ ఇంప్రూవ్ జరుగుతుందా? లేదు. అదే టీచింగ్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. పిల్లవాడికి తగ్గట్టుగా టీచింగ్ లేదు. టీచర్‌కి తగ్గట్టుగా ఆ బోధన అనేది ఉంటుంది. స్కిల్స్ ఆర్ టెస్టెడ్ ఇన్ ఐసోలేషన్. ఇప్పుడు ప్రతీది కూడా స్కిల్‌ని డిఫరెంట్‌గా లిజనింగ్ కావాలంటే లిజనింగ్‌కి తీసుకుంటున్నారు. స్పీకింగ్ కావాలంటే స్పీకింగ్ వేరే. రీడింగ్ కావాలంటే రీడింగ్‌కి వేరే. రైటింగ్ కావాలంటే రైటింగ్ వేరే. ఇప్పుడు లిజనింగ్ అండ్ స్పీకింగ్ మనం ఎందుకు కంబైన్ చేయకూడదు? రీడింగ్ అండ్ రైటింగ్ కంబైన్ ఎందుకు చేయకూడదు? ఇంటిగ్రేషన్ లేదు. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ కంప్లీట్‌గా కలిపి లేదు. దేనికి దానికి ఒక్కొక్క స్కిల్‌ని డిఫరెంట్‌గా తీసుకోవడం. టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఆఫెన్ స్ట్రెస్‌ఫుల్ అండ్ థ్రెటనింగ్. ఎగ్జామ్ అంటే పిల్లోడు ఏమైనా ఎగిరి గంతేస్తాడా? అట్లా ఏం లేదు. నో గ్రూప్ అసెస్మెంట్ ఇన్ పేపర్ పెన్సిల్ టెస్ట్. పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటే ఏం లేదు. మనం రాసేయి ఏవైతే ఉన్నాయో. గ్రూప్ అసెస్మెంట్ లేదు. అండ్ గ్రూప్‌గా చేయడం అనేది గ్రూప్ అసెస్మెంట్ అనేది లేదు. ఇప్పుడు గ్రూప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. 10 మందిని కూర్చోబెడతారు. అక్కడ అసెస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు పేపర్ పెన్సిల్ టెస్ట్‌లో ఇది వర్కౌట్ అయిద్దా అంటే కుదరదు. ఎన్‌సీఎఫ్ 2005 నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్, స్టేట్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2011 అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం నాన్ థ్రెటనింగ్ చైల్డ్ ఫ్రెండ్లీ అసెస్మెంట్ ఎన్వైర్న్మెంట్ జరగాలి. అంటే ఎగ్జామ్ అంటే ఎగిరి గంతేయాల పిల్లోడు. ఎగ్జామా? నేను రాస్తా అన్నట్టు ఉండాల. ఫోకస్ ఆన్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ మీద బాగా ఫోకస్ చేయాలి. అంటే కంటిన్యూయస్‌గా పిల్లవాడిని టెస్ట్ చేయాలి అండ్ డయాగ్నోస్టిక్‌గా ఉండాలి. అంటే పిల్లవాడిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆన్ గోయింగ్ తెలుసుకోవాలి. ఎప్పుడో యూనిట్ టెస్ట్ పెట్టినప్పుడో, లేదు చివర్లో సమ్మేటివ్ అసెస్మెంట్ పెట్టినప్పుడో కాదు. క్లాస్ రూమ్‌లో రెగ్యులర్‌గా డయాగ్నోసిస్ జరగాలి. ఇంక్లూడ్ గ్రూప్ బేస్డ్ అసెస్మెంట్స్. ఇందాక చెప్పుకున్నాం. గ్రూప్ యాక్టివిటీస్ జరుగుతాయి. గ్రూప్‌గా ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. టీచర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్‌గా ఉండాలి. వినాలి. వినేసి ఇది తప్పు, అది తప్పు అని క్వెషన్ చేయకూడదు. చివర్లో ఇప్పుడు సపోజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడడంలో చాలా కష్టంగా ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? "ఏయ్! ఏందిరా వినయ్, ఏందిరా అజయ్ ఇట్లా మాట్లాడుతున్నావు? చెప్పానుగా." ఇది కాదు. చివర్లో పలానా వినయో, అజయో తప్పు చెప్పాడని కాకుండా, ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం మరలా ఒకసారి అనేసి చెప్పాలి. అంతే తప్ప పలానా వినయ్ గాడు సరిగ్గా ఏం లేదు, పలానా అజయ్ గాడు సరిగ్గా అట్లా కాదు. గ్రూప్ బేస్డ్ అసెస్మెంట్స్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ స్కిల్ టెస్టింగ్ ఉండాలి. అది ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్‌లో. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూను కంబైన్డ్ చేసుకొని చేయగలగాల. మొత్తం గ్రామరు ఇవన్నీ కూడా టోటలు ఏదైతే వొకాబులరీ, గ్రామరు, లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు, క్రియేటివ్స్ టోటల్ ఇంటిగ్రేటెడ్‌గా ఉండాలి. ఇక అసెస్మెంట్ ఎలా చేస్తాం? అబ్జర్వేషన్. మీరు ఫస్ట్, సెకండ్ క్లాసెస్ చూసారనుకోండి. ఇది చూస్తే పిల్లల్ని అబ్జర్వ్ చేసి మార్కులు వేయాల్సి ఉంటుంది. ఒక 20 మార్కులు దాకా ఉంటాయి. అట్లా. ఎస్సేస్ అండ్ ఇంటర్వ్యూస్ కొద్దిగా పైన స్థాయిలో ఎస్సే రాయగలిగేది. ఆవు గురించి రాయి, లేకపోతే మీ అమ్మగారి గురించి రాయి. ఇట్లాంటివి పిల్లల్ని అట్లా అసెస్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ టాస్క్ అంటే డెమాన్‌స్ట్రేట్ చేయడం, ఎగ్జిబిట్ చేయడం, పలానా డాన్స్ వేయి. పోర్ట్‌ఫోలియో అంటే ఏంటిది? ఏదో పోర్ట్‌ఫోలియో అంటే ఇదేంది అనుకునేరు. పోర్ట్‌ఫోలియో అంటే ఏం లేదు. పిల్లవాడు ఏం చేస్తాడంటే జీరో కాన్సెప్ట్ అనమాట. జీరో కాస్ట్ కాన్సెప్ట్ ఇది పోర్ట్‌ఫోలియో. ఏంటిది అంటే న్యూస్ పేపర్‌ని ఒక ఫైల్ లాగా తయారు చేస్తాడు.
ఫైల్ లాగా తయారు చేసేసి ఇలా దీంట్లో పిల్లవాడు చేసినటువంటి ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్‌గా ఏదైనా చేశాడు. ఓ డ్రాయింగ్ గీశాడు. మంచిగా గీశాడు. దాన్ని ఇతను ఏం చేస్తాడంటే ఈ పోర్ట్‌ఫోలియోలో దాచిపెట్టుకుంటాడు. ఏదైనా అధికారి వచ్చాడనుకోండి, చూడండి మా పిల్లల ప్రగతి. ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయి చేత ఇట్లా చేయించాను. ఇయన్నీ కూడా పోర్ట్‌ఫోలియోస్. జర్నల్స్ ఏదైనా రాస్తే ఎస్సేస్ ఏమైనా రాశాడు, అద్భుతంగా రాశాడు. అమ్మ గురించి అద్భుతంగా రాశారు. ఓకే. జర్నల్స్. రూబ్రిక్స్. రూబ్రిక్స్ అంటే ఏంటంటే కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి అసెస్ చేయడానికి. ఈ స్థాయి, ఈ స్థాయి, ఈ స్థాయి. అలాంటివి వాడుకోవాలన్నమాట. తర్వాత పీర్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం సెల్ఫ్ అసెస్మెంట్. పిల్లవాడు తనకు తాను అసెస్ చేసుకునే స్థాయిలో ఉండాలి. అలానే పీర్ అసెస్మెంట్. పక్కన ఉన్న పిల్లలు ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటారో ఫలానా మిస్టేక్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అనేది పక్కన ఉన్న గ్రూప్ యాక్టివిటీ ఏదైనా ఉంచినప్పుడు గ్రూప్గా మాట్లాడుకుంటారు. సపోజ్ ఒక డాక్టర్ అండ్ పేషెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు జనరల్గా అయితే క్లాస్లో నించోబెట్టేసి పిల్లలిద్దరు మాట్లాడుకోవచ్చు. కానీ గ్రూప్ యాక్టివిటీ అన్ని 4-5 గ్రూపులు చేసినప్పుడు పీర్ అసెస్మెంట్ జరుగుతుంది. టీచర్ మేడ్ టెస్ట్. ఇక టీచర్ ఏం చేయాలి, కొన్ని టెస్టులు అనేవి క్లాస్ రూమ్ నీడ్స్ ప్రకారంగా అక్కడ పిల్లల ప్రకారంగా చూసుకోవాలి. అసెస్మెంట్ అనేది టోటల్ కంక్లూజన్ చూసుకుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఎడ్యుకేషన్కి నీడ్స్ టు బి కంటిన్యూస్, డయాగ్నోస్టిక్ అండ్ ఇంక్లూజివ్. చూడండి ఈ ఏదైతే అసెస్మెంట్ ఉందో రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. అండ్ ఎట్లా అయితే బ్లడ్ టెస్ట్ జరుగుతుందో అట్లా జరుగుతూ ఉండాలి. ఏదో ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా ఏదో స్కాలస్టిక్ అసెస్మెంట్ ఇవి కాదు, ఇవి కూడా ఉండాలి. స్లిప్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ జనరల్గా ఒకసారి పెట్టేయాలి. ఇలాంటివి జస్ట్ టెస్టులు పెట్టుకుంటూ ఉండాలి. జనరల్గా మనకు వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏంటంటే స్లిప్ టెస్ట్ అనేది కూడా ఒక పార్ట్గా ఉంటుంది. అయితే సిరీస్ ఆఫ్ టెస్ట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే లెసన్కు ముందు మనం టెస్ట్ పెట్టుకోవాలి, లెసన్ తర్వాత పెట్టుకోవాలి. అండ్ డ్యూరింగ్ కూడా పీర్ అసెస్మెంట్ జరగాలి, గ్రూప్ అసెస్మెంట్ జరగాలి. ఇంక్లూజివ్ అందరినీ ఇంక్లూడ్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. మరి షిఫ్ట్ ఫ్రమ్ రోట్ లెర్నింగ్ టు స్కిల్ ఓరియంటెడ్ ఫీడ్బ్యాక్ డ్రివెన్ అసెస్మెంట్. చూడండి బట్టే విధానం నుండి స్వస్తి పలకాలి. స్కిల్ ఓరియంటెడ్గా మారాలి. అంటే నైపుణ్యాలు, లిజనింగ్ ఉండాలి. పిల్లవాడు ఇంగ్లీష్ ఎవరు మాట్లాడినా అర్థం చేసుకోవాలి. అలానే స్పీకింగ్ మాట్లాడగలగాలి, రాయగలగాలి, అలా చదవగలగాలి. ఏదైనా ఆ విధంగా ఉండాలి. ఫీడ్బ్యాక్ డ్రివెన్ అసెస్మెంట్. ఓకే. అంటే ఏంటంటే ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎగ్జామ్ పెడుతున్నాం అంటే మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది పిల్లోడి నుంచి. అతను వీటిలో వర్కౌట్ చేయలేకపోతున్నాడు, ఎందుకు, ఎలా అనేది మనం టీచింగ్ మార్చుకోవడానికి అసెస్మెంట్. యాక్చువల్గా జాగ్రత్తగా చెప్పుకోవాలంటే టెస్ట్ ఈజ్ నాట్ ఫర్ స్టూడెంట్. పిల్లోడి ప్రతిభని గణించడానికి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ కానీ అసెస్మెంట్స్ కాదు. ఇట్ ఈస్ ఫర్ టీచర్ టు చేంజ్ హిజ్ టీచింగ్ బిహేవియర్. టెస్ట్ అనేది దేనికి అంటే పిల్లవాడికి అనుగుణంగా టీచరు తన యొక్క చెప్పే రీతిని మార్చుకోవడానికే పరీక్ష ఉంది. అట్లానే ఏ అయితే పాలసీ మేకర్స్ కానివ్వండి లేకపోతే కరికులం డిజైనర్స్కి టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. మనం రాసే టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. మార్కులు అవన్నీ పిల్లవాడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు దానికి అనుగుణంగా కరికులం డిజైన్ని మార్చడానికి. పిల్లవాడిని ఒత్తిడి చేయకూడదు, ఏమాత్రం ఒత్తిడికి గురి కానియకూడదు. కరికులం మార్చుకోవాలి. అది నూతన విద్యా విధానం. టీచర్స్ మస్ట్ బి ట్రైన్ టు ఎఫెక్టివ్లీ యూజ్ కరెంట్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. అండ్ ఇప్పుడు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి ఏది కరెంట్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మార్పులు జరిగినా వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఇదండి టోటల్గా మనకి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనం 6.2 చూద్దామండి. అండ్ ఏదైతే 6వ దాంట్లో సెకండ్ ఏదైతే ఉందో చూద్దాం. థ్యాంక్స్ అలాట్.